అందరికీ నమస్కారం అండి. నా పేరు శెట్టి వీరబాబు. బీజేపీ సోషల్ మీడియా కన్వీనరు. మాది రంగంపేట మండలం జి దొంతమూరు. ఈరోజు రాజమండ్రిలో పురంధేశ్వరి గారు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మనకి సభ్యత్వ నమోదు కార్డులు మనం అందరం చేస్తున్నాము. కానీ అవి సగమే అవుతున్నాయంట. ఏంటంటే మన పేజ్ ఓపెన్ అవ్వగానే మన సబ్జెక్ట్ మొదలెట్టగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ అనేది ఫిల్ చేసేస్తున్నాం మనం. దాంట్లో ఇచ్చిన డీటెయిల్స్ అయిపోతున్నాయి. కార్డు అయితే వచ్చేస్తుంది. కానీ ఆ డీటెయిల్స్తో అవుతే కార్డు అనేది అవ్వదంట. ఆ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలని చెప్పేసి అంటే మొత్తం 3 పేజీలు వస్తున్నాయి. అవి 3 పేజీలు కూడా ఫిల్ చేయాలని చెప్పేసి అని అన్నారు. ఆ 3 పేజీలు కూడా మనం ఎలా ఫిల్ చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు నెంబరు ఎంటర్ చేద్దాం. 8800002024 ఇక్కడ మనం ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన వెంటనే మనం ఒక మిస్డ్ కాల్ ఇస్తే సరిపోద్ది. మన నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వగానే కాల్ కట్ అయిపోయి మనకి వెంటనే మెసేజ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, మెసేజ్ వచ్చింది. మనకి 2 మెసేజ్లు అనేవి వస్తాయి. మనం ఫస్ట్ మెసేజ్ రాగానే ఆ మెసేజ్ ఒక నెంబర్ అనేది వస్తుంది అనమాట. ఆ నెంబర్తో ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అది మన ఐడి నెంబరు, మెంబర్షిప్ నెంబర్. అదే మనకి ఐడి నెంబర్ మీద ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఆ మెసేజ్ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా పేజ్ ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మనం అక్కడ మన ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. అంటే మనం సభ్యత్వం కార్డు ఎవరికి చేస్తున్నామో వారి ఫోన్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే గెట్ వెరిఫికేషన్ కోడ్ అని చెప్పేసి కింద ఉంది కదా, దాని మీద టచ్ చేయండి. దాని మీద టచ్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ రాగానే 6 అంకెల ఒక ఓటీపీ నెంబర్ అనేది వస్తుంది అనమాట. ఆ నెంబర్ని బాక్సుల్లో ఫిల్ చేయాలి. ఆ నెంబర్లో కరెక్ట్గా కొట్టాలి. నెంబర్ తేడా వచ్చిందంటే మళ్ళీ క్యాన్సిల్ అయిపోద్ది. కరెక్ట్గా కొట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇలా మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా పేజ్ ఓపెన్ అవ్వగానే పైన ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ మనం క్లిక్ చేస్తే మన గ్యాలరీ వస్తుంది, అలాగే కెమెరా వస్తుంది. మన మనిషి దగ్గర అందుబాటులో ఉంటే మనకి కెమెరా ఆన్ చేసుకుని ఫోటో తీసేస్తే సరిపోద్ది. తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ తర్వాత మన పేరు ఇవ్వాలి. తర్వాత మన మిస్టర్ అండ్ మిస్సెస్ ఏదో ఒకటి మనం ఏదైతే అది అక్కడ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి. మన ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మనం మేలా ఫీమేల్ అది ఇచ్చి తర్వాత ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ ఇవ్వండి, లేకపోతే అవసరం పర్వాలేదు. తర్వాత మన కేటగిరీ అంటే హిందువా ఏటని అడుగుతుంది, హిందూ ఇచ్చాము. తర్వాత ఓబీసీ ఇచ్చాము. ఓబీసీ అంటే అది కరెక్ట్గా నాకు తెలియదు, ఏదైతే అది ఇవ్వండి. ఇక్కడ అయితే మన క్యాస్ట్ అడుగుతుంది, ఓసీ అని ఇచ్చాము. తర్వాత మనం చదువు అడిగింది, 10th క్లాస్ ఇచ్చాము. తర్వాత మన బిజినెస్ అడుగుతుంది. మనం ఏ పని చేస్తే అది మనకి ఉంటాయి, లిస్ట్ వస్తుంది, మనం అది ఇవ్వచ్చు. లేదంటే మనం సెల్ఫ్ ఎంప్లాయ్ అని పెట్టేస్తే మనం సొంత పని చేస్తున్నట్టు లెక్క అనమాట. మనం సెల్ఫ్ ఎంప్లాయ్ ఇది ఇచ్చేసాము. తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చాము. తర్వాత ఫాదర్ పేరు అని అడిగింది, తండ్రి పేరు మనం ఇచ్చేసాము. అప్పుడు అప్డేట్ కొడితే మనం కరెక్ట్గా అన్ని వేసాం లేదు చూసుకుని ఇక్కడ అప్డేట్ కొడితే నెక్స్ట్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్కి వెళ్తే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. లేదంటే పైన ఉంటుంది ఫ్యామిలీ డీటెయిల్స్ అని, మనం దాని మీద క్లిక్ చేసిన పేజ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం ఆధార్ కార్డు దగ్గర ఉండాలి. మన రిలేషన్ ఎవరైతే వారిని ఇచ్చుకోవాలి. నేను వైఫ్ అని ఇచ్చాను. ఓకే, వైఫ్ అని సెలెక్ట్ చేశాను. మనకు అందుబాటులో ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. వైఫ్ని సెలెక్ట్ చేసిన వెంటనే మనకి పైన చూసారా, మనం ఎవరిని సెలెక్ట్ చేసామో వాళ్ళ పేరు అయితే ఇవ్వాలి. తర్వాత కింద వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మన ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే ఇవ్వాలి. ఇది 2వ స్టెప్ అనమాట మనకి. ఓకే, మనం పేరు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అయితే పేరు అనేది ఇస్తున్నాను. ఓకే, అయిపోయింది. పేరు అయిపోయిన తర్వాత ఇక్కడ సెలెక్టింగ్ మనం ముందే సెలెక్ట్ చేస్తాం కదా, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనమాట. మనం డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది కరెక్ట్గా మన ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. కింద మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీరు ఎవరిదైతే చేస్తున్నారో వాళ్ళ నెంబర్ ఇవ్వండి, లేకపోతే మీ నెంబర్ ఇచ్చినా పర్లేదు, అక్కడ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత యాడ్ కొట్టండి. యాడ్ క్లిక్ చేయగానే ఇప్పుడు 3వ ఆప్షన్ అనమాట. మనకి 3 పేజీలు అని చెప్పారు కదా, 3 పేజీలు ఇవే. ఇక్కడ నెంబర్ ఇచ్చేసుకుని మనం యాడ్ కొడితే 3వ పేజ్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు 3వ పేజ్ కాంటాక్ట్స్ డీటెయిల్స్ అంటే అవి మాత్రం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అవన్నీ ఫిల్ అయిపోతాయి. ఆల్రెడీ మనం ముందు ఫిల్ చేసాం కాబట్టి. అంటే మీరు ఫస్ట్ ఇచ్చిన లైన్లోనే వచ్చినాయి, ఇందులోనే వస్తాయి. ఎక్స్ట్రాగా ఏమొస్తుందంటే ఎస్టీడీ కోడ్ అడుగుతుంది చూసారా, ఇక్కడ ఎస్టీడీ కోడ్ ఇవ్వండి. ఎస్టీడీ కోడ్ అంటే మనకి ల్యాండ్ లైన్ నెంబర్ ఉంటుంది కదా, ల్యాండ్ లైన్ నెంబరు మొదటి నెంబర్ అనమాట. ఎస్టీడీ కోడ్ అని చెప్తే వస్తుంది. మా ఎస్టీడీ కోడ్ వచ్చేసి 08857 అనమాట. ఆ తర్వాత వచ్చేసి మనకి
మళ్ళీ అడుగుతుంది కదా, చూసారు కదా. ఓకే, జిల్లా అడిగింది, జిల్లా ఇచ్చాము. అంటే జిల్లా మనకి అక్కడ రాజమండ్రి చూపించింది, రాజమండ్రి ఈస్ట్ గోదావరి అలా ఇవ్వలేదు. అది ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మండలం అడిగింది, రంగంపేట మండలం. మీరు ఏ మండలం అయితే ఆ మండలం ఇవ్వండి. వార్డు నెంబర్ అడుగుతుంది, వార్డు నెంబరు, బూత్ నెంబరు ఇచ్చిన తర్వాత అంతే, అప్డేట్ కొడితే సరిపోద్ది. అప్డేట్ కొట్టామంటే అంతే, మనకి కార్డు అనేది డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. మనం ఇది మళ్ళీ వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే ఈ గ్రీన్ కలర్ వాట్సాప్ సింబల్ ఉంది కదా, షేర్ అని ఉంటుంది. ఆ షేర్ మీద క్లిక్ చేస్తే వేరే వాళ్ళు మన ఎవరికి కలితే వాళ్ళకి వాట్సాప్లో పంపించవచ్చు. పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు క్రియేట్ చేసుకుంటే మీకు ఇలా నెంబర్లు అన్నీ పెరుగుతూ ఉంటాయి అనమాట. మీరు ఎంతమందికి క్రియేట్ చేస్తే అంతమందికి కూడా కార్డు అయితే ఇలా డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.